Om Sri Sai Ram. Offering my loving and prayerful salutation at Bhagwan's lotus feet. Most esteemed elders, dear brothers and sisters, a very, very loving Sai Ram to all of you. ఈరోజు చాలా సంతోషమైన ఒక దినం మాకు. టీచర్స్తో మాట్లాడితే హృదయం ఎప్పుడు కూడా ఆనందంతో పొంగిపోతుంది. అదే ఈరోజు టీచర్స్తో మాట్లాడే అవకాశం దొరికి నాకు పొందకుండా అదే ఆనంద ప్రవాహంగా ఇంకా కొంచెం ముందుకు సాగామని ఈ ప్రయత్నం. తెలుగు కొంచెం తప్పులు ఉంటాయి, క్షమించాలి. అది మీరు క్షమిస్తారని భావించినే నేను ముందుకు సాగుతున్నాను. అప్పుడప్పుడు కొంచెం స్ట్రక్అప్ అయిపోతే ఇంగ్లీష్ షిఫ్ట్ చేసి మళ్ళీ ఇండియా చేస్తాను. సో the way Bhagwan touches our lives are made లక్షలాది కోట్లాది రకాల్లో స్వామి మన హృదయాన్ని స్పర్శిస్తారు. And one of the most important things of Bhagwan is the first contact. First contact Bhagwan to Swami to దేవుడితో ఫస్ట్ కాంటాక్ట్ అయినప్పుడు ఆ హృదయంలో ఒక ప్రేరణ, హృదయంలో ఒక చేతన, అది ఒక పెంచుతుంది. ఫీలింగ్ దట్ యు గెట్ ఈస్ అన్బిలీవబుల్. And each one of us, ప్రతి ఒక్కరికి ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అవునా కాదా? Every one of us has some experience or the other. One dream of Bhagwan. ఒక స్వప్నంలో స్వామి కనపడ్డారు. ఆ స్వప్నము రియాలిటీ కన్నా జాస్తి, రియాలిటీ కన్నా ఎక్కువ రియల్గా ఉంటారు. ఎవరో చెప్పిన ఎక్స్పీరియన్స్ మన హృదయానికి ఇంత it becomes so much part of our lives. మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయినట్టుగా ఉండాలి. So these are experiences you have seen people or you have personally experienced some love of Swami that is so deep that we feel that we are Swami's property forever. Is it not? So that is why there are so many devotees of Bhagwan who are willing to do anything for him, who are always there, filled with love, filled with ananda, filled with a desire to do seva, desire to bhakti, so filled with bhakti in the heart. So this love of Swami is something that we need to understand, because that is the most miraculous thing. Chamatkar antaru kada. The most beautiful chamatkar is the love of Swami. His ability to be one with us. And his love has no limits. లిమిట్ లేదు అతని ప్రేమకి. మనకేమో ఒక పరిమితం ఉండాలి. తల్లికి కూడా ఎంత ప్రేమ అయినా ఉన్నా కూడా ఎక్కువ అల్లరి చేస్తుంటే బాగా కొడతారు తల్లి కదా. బట్ స్వామి's infinite patience is unbelievable patience of Swami. And one day ఒకసారి సోమవారం దగ్గర నేను ఉన్నప్పుడు ఇంటర్వ్యూ రూమ్ మందిరంలో ఉన్నాను. ఇప్పుడు అక్కడ మందిరం ప్రశాంతి మందిరం ఉంది కదా, దాని వెనకాల స్వామి వారి డైనింగ్ హాల్ ఉంటుంది. నేను డైనింగ్ హాల్లో కూర్చొని ఉన్నాను. వంట వాళ్ళు ఇద్దరు ఉన్నారు. వంటగది అది చిన్న వంటగది, డైనింగ్ టేబుల్ ఒకటి ఉంటారు. స్వామి చైర్ ఇలాంటి పెద్ద యోగ సింహాసనం స్వామి కోసం ఉంటారు అక్కడ. దాంట్లో వచ్చి స్వామి కూర్చొని ఆర్తి స్టార్ట్ అయిన తక్షణమే స్వామి వచ్చేవారు భోజనానికి. ఆర్తి ఫినిష్ అయ్యే లోపల భోజనం చేసి వెళ్ళేవారు. ఏదో రాగి సంగతి తినేవారు స్వామి. ఇంటర్వ్యూ అయ్యాక ఇంటర్వ్యూస్ ఒక ప్రొద్దున 6:30 స్వామి దర్శనానికి వచ్చారు. ఇది 1999, 2000 సమయంలో సంగతి. సో స్వామి 6:45 దర్శనానికి వచ్చారు. కొంచెం లేట్గా వచ్చారు. 7 o'clock అక్కడ దర్శనానికి వచ్చారు. త్వరలో ఇంటర్వ్యూ ముగించి 8 o'clock లోపలికి వచ్చేసారు. లోపలికి వచ్చి కూర్చున్నారు. వంట వాళ్ళకి చెప్పారు, యాపిల్ కట్ చేసి తీసుకురాకు. యాపిల్ కట్ చేసి తీసుకురాకు. యాపిల్
వంటవాడిద్దరు కట్ చేస్తున్నారు. నేను పక్కన కూర్చున్నాను, చైర్లో కూర్చున్నాను. స్వామివారు చైర్ సింహాసనంలో ఉన్నారు. నన్ను చూపిస్తాను ఇట్లా అన్నారు. నేను దగ్గరికి వెళ్తే స్వామివారు జుట్టు ఎట్లా కదా పూర్తిగా ఇట్లా ఒక కిరీటం లాగా వస్తారు. దాన్ని when he did that, I was shocked అయిపోయాను. Because both his cheeks, ఇది పూర్తిగా ఇట్లా పెద్ద లావుగా అయిపోయాను. It's like swollen. Both Mercer was the previous day he was fine. This morning both his cheeks are swollen like this. I was shocked. Swami, ఏమైంది? వాళ్ళు పెట్టారు యాక్షన్. స్వామి అని మెత్తగా అడుగుతున్నాడు. ఆ లోపల వీళ్ళు వంట వాళ్ళు యాపిల్ కట్ చేసి తీసుకొచ్చారు. వాళ్ళు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తారు. దాన్ని ఫోక్తో స్వామి పెట్టి తినడానికి వీలేదు. నోట్ తెరవడానికి వీలైపోతున్నాయి. ఈ ట్రైడ్ ఈటింగ్ వాళ్ళకి ఏం చెప్పలేదు. వంట వాళ్ళకి పెట్టారు. సన్నగా కట్ చేసి తీసుకురావాలన్నారు. చూడండి, స్వామి ఇస్ గోయింగ్ త్రూ సో మచ్ ఆఫ్ పెయిన్. ఫిజికలీ ఎంత పెయిన్ గా ఉన్నాయి స్వామికి. ఈజ్ నాట్ ఏబుల్ టు ఓపెన్ హిస్ మౌత్. సన్నగా కట్ చేసి తీసుకురాకపోతున్నా వెళ్తున్నా. నేను మళ్ళీ అడిగాను, స్వామి ఏమైంది స్వామి, ఎందుకు ఇట్లా? కాదా, నిన్న రాత్రి ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను అంటున్నాను. రాత్రి 12 గంటలకి సూక్ష్మ శరీరంతో ప్రైమరీ స్కూల్కి వెళ్ళాను. అప్పుడు చూశాను ఒక పాపకి మమ్స్ వచ్చింది. మమ్స్ అంటారు కదా. ఒక పాపకి మమ్స్ వచ్చి భరించలేక ఏడుస్తూ ఉంది. వార్డెన్ మేడము ఓదారుతా ఉన్నది, చెప్తా ఉంది, ఏం భయపడదు, స్వామి చూసుకుంటారు. మరి నేను చూడకపోతే ఎవరు చూసుకుంటారా? ఎందుకు తీసుకున్నాను. This was my first experience. ఎన్నోసార్లు విన్నాను స్వామి వాళ్ళ బాధలు వీళ్ళ బాధలు తన పైన తీసుకుంటారని. బట్ దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అండ్ స్వామి ఫిజికలీ స్వామి చేతిలో పెయిన్ ఉన్నప్పుడు కూడా ఆ ఆనందం స్వామి గట్టిలో చూస్తే ఇట్ వాజ్ సంథింగ్ సో బ్యూటిఫుల్. స్వామి తర్వాత ఇట్లా కన్విట్ చేస్తున్నాను. It is a game for him, it is a play for him. Physical discomfort, శారీరక డిస్కంఫర్ట్ ఉంటుంది. శారీరక బాధలన్నీ ఒక గేమ్ మాత్రమే ఉంటుంది భగవంతుడు. ఈస్ టీచింగ్ us these things. ఇతరుల సేవలో ఇతరులు పడే బాధల్ని నివారణ చేయడానికి మనకి ఎంత కష్టమైనా అది ఒక ఆనందం ఇచ్చే ఒక పని. అది you derive joy, you get joy out of this. This was the first incident that I remember so deeply touching me. స్వామితో 3 సంవత్సరాలు ఉన్నాను. ఆ లోపల నేను ఎన్నోసార్లు చూశాను, ఎన్నో వేరే రకాల చమత్కారాలు ఎన్నో చూశాను. కానీ అది ఒకటి, ఈ ఒక miracle of Bhagavan, the miracle of love was so deep in my heart. ఈ ఒక్క స్వామివారి జీవితంలో ఈ ఒక్క ఘటన తీసుకోండి. 1 incident you take from Swami's life, దానిపైన మన జీవితం అంతా మనం దానిపైన మనన చేయవచ్చు. You can get lessons from 1 incident of Bhagavan's life. అందుకే పురాణాల్లో చెప్తారు, బ్రహ్మలోకంలో ఒక దినం గడిపితే అది ఇక్కడ 1000 సంవత్సరాలు గడిపినట్లు. తెలుసు కదా, మన పురాణాల్లో ఆ స్టోరీస్ ఉంటాయి. ఒక రాజుడేమో బ్రహ్మలోకానికి వెళ్ళాడు, మళ్ళీ కింద రాజులు తీసుకెళ్ళాక మళ్ళీ తీసుకోకపోతే ఏదో తరతరాలు పోయినాయి. That is what it is. You can stay in that divine memory for years together without feeling 1 minute of the life of Bhagavan is equal to multiple lifetimes for us. This is a miracle of Bhagavan. ఆ చమత్కారాన్ని చూశాను. So this was something that was so close to my heart. దాని గురించి ఎన్నో again and again I was thinking about this. What is the message from this? ఆనందం ఇన్ బాధలో ఉన్న ఆనందం.
ఇతరుల కోసం పడే బాధలో ఉన్న ఆనందాన్ని స్వామి మనకి చూపిస్తున్నారు. సో హీస్ షోయింగ్ ఫిజికల్ డిస్కంఫర్ట్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ హృదయం ఆనందం ఇస్ ఇంపార్టెంట్. అండ్ దట్ ద సేమ్ థింగ్ దట్ కంటిన్యూ 2011లో స్వామి వారు హాస్పిటల్లో ఉన్నారు కదా 2011లో లాస్ట్లో. ఆ రోజు స్వామి దగ్గరికి వెళ్ళాను నేను. స్వామి దగ్గరికి వెళ్ళి అడిగాను, స్వామి డాక్టర్స్ వచ్చారు స్వామి, April 10, 11 అనుకుంటాను, డేట్ సరిగ్గా జ్ఞాపకం లేదు నాకు. నేను అడిగాను, స్వామి డాక్టర్ వేణుగోపాల్ వచ్చారు స్వామి, అడుగుతున్నారు స్వామికి ఏమైనా బాధగా ఉందా స్వామి, ఏమైనా చేయగలమా, ఏమైనా చేయవచ్చునా స్వామి మేము అని అడుగుతున్నారు డాక్టరు. అడిగితే స్వామి చెప్పారు, స్వామి మీద ముట్టే, స్వామి కళ్ళు పోసుకొని ఉన్నారు స్వామి, నేను స్వామి చేసి ముట్టే నన్ను నా దగ్గర చూశాను. నేను చెప్పాను, స్వామి డాక్టర్ వేణుగోపాల్ అక్కడ నిలుచుకున్నాను స్వామి, అటు చూశారు, చేతుల్లో అంతా సూర్యులన్నీ ఉన్నాయి, ఇట్లా చేయి ఇచ్చారు, బ్లెస్సింగ్ ఇచ్చారు. అప్పుడు నేను అడిగాను మాట పెడితే స్వామి చెప్పారు, ఏమి బాధ లేదు బంగారు, హాయిగా ఉన్నాము. ఏమి బాధ లేదు బంగారు, హాయిగా ఉన్నాము. శరీరంలో ఉన్న బాధలు, the body feeling, the body sensation of the divine does not matter to him. He is beyond everything. Everything is for others. మన జీవితంలో యూ హ్యావ్ టు అప్లై. మనం ఏదో స్వామివారితో గడిపిన విషయాలు, స్వామివారితో ఉన్న విషయాల గురించి ఎన్నో యోచన చేసుకుంటాం, థింకింగ్ అబౌట్ ఇట్, దాన్ని విని ఆనందిస్తుంటాం, కానీ దాన్ని మన జీవితంలో ప్రాక్టీస్ చేస్తున్నామా? దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బికాస్ అదర్వైజ్ ఇట్ ఈస్ జస్ట్ స్టోరీ. మనం అవచిత్ర కథ పట్టుకొని చిన్నపిల్లల మాదిరి స్టోరీస్ చదవచ్చు మనం. అది కాదు ముఖ్యం. స్వామి చెప్తారు, ఇట్ ఈస్ నాట్ శ్రవణ, ఇట్ ఈస్ నాట్ మనన, ఇట్ ఈస్ నివేద్యాన. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒక డిస్కోర్స్ లో స్వామి చెప్పారు, శ్రవణం కీర్తనం విష్ణుస్మరణం పాదసేవనం నవవేల భక్తి గురించి చెప్తారు కదా. శ్రవణం తామసికం అన్నారు స్వామి. నేను అదిపోయాను, నేను థాట్ ప్రాసెస్ చదువుతుంటే శ్రవణం ఈజ్ తామసికం అన్నారు. శ్రవణమే తామసికం అంటే మరి ఏం సాధన చేయగలరు? స్వామివారి గురించి వాళ్ళకి అసలు వినడం తామసికం అంటే మరి ఏ ప్రయోజనం, మనం ఏం చేయాలి? తర్వాత స్వామి చెప్తారు, మననం ఈజ్ రాజసికం అంటారు. దాన్ని తలుచుకోవడం రాజసికం అంటారు. స్వామివారు చెప్పిన మాటలు దాని గురించి యోచన చేయడం అది రాజసికం అంటారు. ఎందుకు ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ రెడ్ దట్ సెంటెన్స్. నేను చదవలేకపోయినాను. శ్రవణం ఈజ్ ఏమంటున్నారు? తామసికం. ఎందుకంటే నిజంగా చూస్తే ఇప్పుడు నేను ఇంకొక 10 నిమిషాలు ఇదే రకంగా మాట్లాడుతుంటే సగం మంది ఎట్లా పోతారు. మధ్యాహ్నం మంచిగా భోజనం అయింది కదా. ఇట్ ఇస్ నాట్ రియలీ, ఇఫ్ యూ కీప్ లిస్నింగ్. స్వామి ఎన్నోసార్లు మేము పిల్లలు కదా, 17-18 years లో వచ్చాము. స్పిరిచువాలిటీ అంటే ఏం తెలియదు. స్వామివారి డిస్కోర్సెస్ ఉంటే మేము నిద్రపోయేవాళ్ళం. We don't know. బాగా ఆడి వృద్ధన అర్లీగా లేచి వచ్చి ఉంటాము. చిన్న పిల్లల్ని చూడండి, ప్రైమరీ స్కూల్ పిల్లల్ని చూడండి, ఎంత సంతోషంగా ఉంటుంది వాళ్ళని చూస్తే. స్వామి డిస్కోర్స్ తీసుకుంటే ఎట్లా పోతున్నారు అని చోట్ల పోతున్నారు. శ్రవణం ఈజ్ తామసికం. యూ బికమ్ ప్యాసివ్. మీరు కూర్చొని ఎవరో మాట్లాడుతున్నా వింటున్నారు. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మననం రాజసికం అంటారు. మనం దానిపైన మనం యోచన చేసుకుంటే ఒక యాక్టివ్ గా ఉంటుంది, కానీ దాంట్లో ఏమవుతుంది? ఎందుకు మనం మననం చేస్తున్నాము? దాన్ని ఇతరులతో తర్కవితర్కలు చేయడానికి. ఎలా జవాబు? స్టడీ సర్కిల్ వస్తుంది. స్టడీ సర్కిల్లో మనం ఏం మాట్లాడతాము? నా పాయింట్ గట్టిగా చెప్పాలి. దాట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. వాట్ స్వామి సేస్, వాట్ స్వామి వాంట్స్ us. మనకి స్వామి ఏమి మనతో ఎక్స్పెక్టేషన్ స్వామి పెడుతున్నారు, నిజాలు మన జీవితంలో పెట్టడం. To understand these concepts and put it in our daily life, that is what is more important. That is Sattvikam Samsara. Right? So this is the beauty of Swami's teachings in every way. And all that Swami does, whatever you listen about Bhagavan, what brother was telling, vice brother చెప్తున్నారు, ఎన్నో రకాలు చెప్పారు. కార్ గురించి ఎన్నోసార్లు నేను విన్నాను. ఐ వాజ్ దేర్ ఇన్ ద బస్. ఆ బస్ లో ఉన్నా నాకు స్వామివారు చెప్తున్నారు, ఏమిరా చూడండి మీతో ఉన్నాం కాబట్టి నాకు రావాల్సిన నమస్కారం కూడా నాకు రావడం లేదు, చూడాలి కార్కి వస్తున్నాను దున్నపోతులారా అంటున్నాను.
దున్నపోతుల నిజంగా దున్నపోతులతో పెట్టుకుంటే యమధర్మరాజు మాత్రమే ఉంటుంది కదా దున్నపోతులు. ఎవరు నమస్కారం అట్లా. సో అండ్ ఆ కాలంలో ఉన్నప్పుడు స్వామి వారితో బస్లో ఉన్నప్పుడు ఎంత ఆనందం అంటే ఇట్స్ లైక్ జాయ్ అండ్ వీ హ్యావ్ టు రీలివ్ దట్ జాయ్. And you know, Swami, ఇప్పుడు జ్ఞాపకం ఫస్ట్ టైం that I sat in the bus with Swami, it was sometime in 7th or 8th of April 1996. స్వామి వారు బస్సులో వచ్చామని ఫుల్ స్వామి బస్సులో వచ్చారని ఫుల్ ఆనందంగా ఉన్నాం. కొడైకెనాల్లో వెళ్తున్నారు. స్వామి చెప్తుంది చూడండి ఎంత మంచి చెట్లు అంటే ఎంత మంచి ఉన్నాయి, కొండ చూడండి ఎంత బాగున్నాయి, చూడండి అంటున్నారు. ఎవరు అక్కడి నుంచి కదలకండి. స్వామి ఫస్ట్ సీట్ లో కూర్చొని ఉన్నారు. అందరూ ఆ ఫస్ట్ సీట్ చుట్టుపక్కల ఉన్నారు. 30 సీట్లు ఖాళీ ఉన్నాయి. అందరూ డ్రైవర్ చెప్పు వీళ్ళకి, డ్రైవర్ అటెండెంట్ ఉన్నాడు. చెప్పండి వీళ్ళకి బస్ అంటున్నారు. బస్ పడిపోతుంది, గ్రావిటీ అంత సరిగా లేదు, చూడండి పడిపోతుంది, బ్యాలెన్స్ పోయి కూర్చోండి. ఒక్కరు కదా స్వామి ఏమైనా బుద్ధి లేదు మీకు. చూడండి నేచర్ కూడా డివైన్ నేచర్ అంటారు స్వామి. ప్రకృతి కూడా పరమాత్మకి స్వరూపం. ప్రకృతి చూడండి, ప్రకృతి చూసి ఆనందించండి. ఎవరు వింటారు? మా దగ్గర పరమాత్మ ఉన్నప్పుడు ప్రకృతి ఎందుకు మనకి? మా వేదాంతాలు వేరే, స్వామి వేదాంతాలు ఒకటి ఉంటే మా వేదాంతాలు వేరే ఉంటాయి. ఎవరు వింటారు? ఎవరు వినరు. అక్కడ అందరూ అట్టి కూర్చున్నారు. ఏం చెప్పలేదు ఇండివిజువల్ ఎగ్జామిషన్ కోసం. రైట్. స్వామి మాట్లాడుతూ తీర్చారు. కొడైకెనాల్ గురించి ఎన్నో మాటలు విన్నాను నేను. కొడైకెనాల్ ఇల్లు తీస్తారు, అదే తీస్తారంటే ఓకే స్వామి చేతులు ఎవరు స్వామి రింగ్ ఏదైనా వస్తుందేమో అని చూస్తే కోడిగుడ్డ I was sitting like this down. There was bus there. నేను చేతకొచ్చి స్వామి ఇక్కడ చైర్లో కూర్చున్నాను. అండ్ there was a railing. సో నేను కూర్చొని నవ్వుతున్నాను. స్వామి చూపిస్తున్నాను, ఏమిది అందరు చెప్పడం లేదు చేస్తే స్వామి వారితో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నెక్స్ట్ 2 క్వశ్చన్స్ మనం యూజన్ చేయాలి. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొస్తుంది అని మేము యూజన్ చేస్తాం. ఎవరు జవాబు చెప్తున్నాను. సో ఎవరు చెప్పడం లేదు. చెప్పరా స్వామి రేడియో ముందు రేడియో కనుక్కుంటాను. నేను అక్కడ కూర్చోమన్నాను. అయిపోయింది మళ్ళీ స్నానం చేయాలని అనిపించింది. చూస్తే కళ్ళు తెరిస్తే చాక్లెట్ పీసెస్ ఉన్నాయి. ఇట్ వాస్ నథింగ్ బట్ ఈస్టర్ ఎగ్. ఆ రోజు ఈస్టర్ సండే, ఈస్టర్ ఎగ్. And these are all small chamatkars of Swami that create that ananda. So much of ananda, right? And you know, this was my first memories of being with Swami. దగ్గరలో స్వామి చూసినప్పుడు ఎన్నో విచిత్రాలు, ఎన్నో అద్భుతాలు స్వామి చుట్టూ ఉంటాయి. So it's a wonderful experience to be with the divine. Now, అదే దాంతో పాటు I always narrate this. దాంతో పాటు ఫస్ట్ కొడైకెనాల్ సెషన్, it is you cannot explain that. బ్రదర్ చెప్తున్నట్టు అది చెప్పలేము, మనం చెప్పలేము. That is the kind of ananda. When you first with Swami, you are seeing the various things. ఎప్పుడు కూడా మనం స్వామిని దూరం నుంచి చూసాము. ఆ కొడైకెనాల్లో వెళ్ళి స్వామితో దగ్గర ఉండి స్వామి వారి ఇంట్లో మనం ఉండి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు స్వామి వారితో కూర్చొని స్వామి ఇంత దగ్గర ప్రతిరోజు కనీసం 6 to 7 hours స్వామి మాట్లాడేవారు. 6-7 గంటల సేపు స్వామి పిల్లలు మాట్లాడేవారు. రైట్. ఎవ్రీబడి ఈజ్ సిట్టింగ్ లైక్ దిస్ క్లోజ్ టు స్వామి. ఆ పుట్టరెస్ట్ తో బయటికి ఉంటుంది. ఆ పుట్టరెస్ట్ ఎందుకు అక్కడ అడ్డుగా ఉంటాయని పుట్టరెస్ట్ తీసేది మా పాదాలు, మా కాళ్ళు స్వామికి పుట్టరెస్ట్ గా తయారవుతాయి. అంత దగ్గర కూర్చొని వాళ్ళం పాద సేవ చేసుకునేవాళ్ళం. Swami's legs, Swami's feet, so soft, so beautiful those feet are. Swami ఒకసారి చూపించారు, చూడాలి శివశక్తి స్వరూప, చూడు కాళ్ళు చూడు ఎలా ఉంటుందని. ఒక కాళ్ళకి ఒక కాళ్ళ పైన వెయిన్స్ అంతా ఇట్లా స్ట్రైట్ గా ఉన్నాయి, ఇంకొక కాళ్ళ పైన రౌండ్ గా ఉన్నాయి.
గెజం ఏమంటారు బట్టలు ఇట్స్ లైక్ యాంక్లెట్స్ ఆఫ్ స్వామి, యాంక్లెట్స్ వేసినట్టు వెయిన్స్, స్వామి వారు వేయించు ఈ కాళ్ళు చూడే కాదు ఈ శివశక్తి దొరుకుతురా నేను అని అసలు స్వామి చెప్పారు. ఇలాంటి చిన్న 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 ఎక్స్పీరియన్సెస్ ఇట్స్ సో సో బ్యూటిఫుల్ టు బీ విత్ స్వామి. వన్ డే కూరగాయలలో కూర్చొని he rotated his hand. This was not in 96, later, and he created this big pendant in the bedroom. This big. దాంట్లో 3 శివలింగాలు ఉన్నాయి పూర్తిగా పీఠంతో పాటు 3 రంగులు, ఒక గ్రీన్ కలర్, ఒక రెడ్ కలర్, ఇంకోటి ఎల్లో కలర్, 3 జ్యువెల్స్ తో శివలింగాలు ఉన్నాయి. పెద్ద ఒక మంటపం లాగా ఉంటుంది, ఇంత పెద్దది. ఏమైనా ఎవరు తెలుసుకున్నాం, ఇది రావణాసురుడు మెడలో వేసుకున్న హారం అంటున్నారు. రావణాసురుడు మెడలో వేసుకున్న హారం అనుకున్నారు, ఇంత పెద్దది. అండ్ దానికి వచ్చేది ఎంత పెద్ద భక్తుడు రాజుడు, ఎంత పెద్ద భక్తుడు వాడు. ఇలాంటి శివభక్తుడు, గొప్ప శివభక్తుడు అని ఏం చేసేది, సెన్సెస్ పైన కంట్రోల్ లేదు, అహంకారం చాలా ఎక్కువ, సంస్కారం లేదు, భక్తి ఉండి ఏ ప్రయోజనం, ఏమయ్యాడు చూడండి గతి ఏమైంది. ఇంత పెద్ద విద్వానులు, సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. శ్రీరాముడికి 32 శాస్త్రాలు తెలిస్తే ఆయనకి 64 తెలుసు అని స్వామి చెప్పేవారు. ఏ ప్రయోజనం, ఏమయ్యాడు చూడండి. మంచితనం ముఖ్యం, గొప్పతనం కాదు. ఎవ్రీ ఇన్సిడెంట్, ఏదైనా చమత్కారం ఉంటే ఆ చమత్కారంతో పాటు ఒక సంస్కారం గురించి మాట్లాడవచ్చు. That is the most important. చమత్కారం ముఖ్యం, నిజమే. చమత్కారం is important. It is for us to get attracted to God for the first time. But if that does not become samskaram, it becomes a problem. Samskaram అంటే కల్చర్, మంచితనం, రిఫైన్మెంట్ అంటారు స్వామి. ఒక మనలో ఉండే దోషాలు, మనలో ఉండే చిన్నతనం, మనలో ఉండే ఏమంటారు వికారాలు, అవన్నీ వెళ్ళిపోవాలి. ఇట్ హ్యాస్ టు గో అండ్ అవర్ రిఫైన్మెంట్. స్వామి బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఇచ్చేవారు. ఒక పులావ్ తిన్నారా అని అడిగారు. స్వామి తిన్నారు. పులావ్ ఊరికే వస్తాయా, ఎట్లా వస్తాయి పులావ్ చెప్పు అంటారు. స్వామి రైస్ లో చేస్తారు. రైస్ ఎక్కడ రైస్ ఎక్కడ పై నుంచి వస్తాయా, రైస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటారు. ఇలాంటి డిస్కషన్స్ కొడైకెనాల్ పులావ్ చేస్తే ఇలాంటి డిస్కషన్. పులావ్ రైస్ ఎక్కడి నుంచి వస్తాయి స్వామి, ఫామ్ నుంచి వస్తాయి స్వామి. అది చూడు, రైస్ ముందు దాన్ని మనము సర్వ్ చేయాలి, రైట్. అది పంట వస్తుంది, ఆ పంటని కోయాలి, పంటని అట్లా ప్రాసెసింగ్ చేయాలి. అన్ని చేస్తే, అన్ని సంస్కరణ జరిగితే కానీ నీకు పులావ్ రావడా. అది కూడా బియ్యం వస్తే దాన్ని మళ్ళీ వంట చేయాలి, దానికి ఇది వేయాలి, అది వేయాలి. అయితే అంత చేస్తే కానీ నీకు మంచి పులావ్ రావు. అదేవిధంగా నీలో ఉన్న దోషాన్ని అన్ని తీయడం అదే స్పిరిచువాలిటీ. సింపుల్, ద సింప్లెస్ట్ ఆఫ్ మెసేజెస్. ఎవ్రీ సింగిల్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి స్వామి చెప్పేవారు. అండ్ వీఆర్ ఆల్ ఈటింగ్ పులావ్. స్వామి చెప్పారు, అక్కడ డైనింగ్ టేబుల్ మేమందరూ చిన్న డైనింగ్ టేబుల్స్ ఉంటాయి కూడా, అక్కడ కూర్చొని స్వామి వారు అక్కడ అతనికి ఒక సెపరేట్ టేబుల్ ఉంటారు. అతను మాట్లాడుతుంది, ఇట్లా పట్టుకొని కూర్చున్నాము. ఇది ఎవరికి ఇష్టం, ఇది ఎవరు తింటారు. స్వామి మదర్ మాటలు వింటుంటే ఇది ఎవరికి తినడానికి ఇష్టం, రైట్. సో దిస్ ఇస్ హౌ భగవాన్ ఇస్ టు బీ. భగవాన్ ప్రెజెన్స్ పోతే రాంగ్ టర్న్ అయిపోతుంది, అహంకారానికి వెళ్తాం. ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఎన్నో జనాల్లో నేను చూశాను, ఎన్నో పిల్లల్లో నేను చూశాను. దురదృష్టం, స్వామి వారు మాట్లాడుతున్నారంటే ఒక అహంకారం. మేము స్వామి భక్తులం అని అహంకారం వచ్చేస్తే ఇతరులని ఇట్లా చూస్తారు. ఏదైనా భక్తుడు కాదా, ఏమైనా తబలా కొడుతున్నాము, భక్తుడు కాకపో అంటారు. కరెక్ట్. సో దాట్ కైండ్ ఆఫ్ అహంకారం comes, and that is where we start falling down. And Swami used to always keep us aware. He used to tell us that this is not the right path. You have to be in love with Swami. Samskaram jarutu undali. You have to keep improving yourself. And once you keep improving, once you feel closer and closer Swami to, as you come closer and closer to Swami, స్వామి ఎంత మనకి దగ్గరగా అనిపిస్తారో అంత చమత్కారాలు జాస్తి ఎక్కువ కనపడుతుంటాయి మనకి.
Now, I'm grateful to Swami for one beautiful thing. నేను this was in sometime in 2004 or 2005. సాయంకాలం కూడా స్వామి ఒక 5:30-6 గంటలకి అట్లా దర్శనానికి వెళ్ళారు లేట్గా. నాకు కొంచెం పని ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే అక్కడ ఆఫీస్లో నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తే అమ్మ ఫోన్ చేస్తా ఉంది. అమ్మ ఫోన్లో చెప్తా ఉంది, నాన్న యాక్సిడెంట్ జరిగిందా అని అన్నారు. చిక్బల్లాపూర్ నుంచి వస్తున్నారు వాళ్ళు కార్లో, బెంగళూరు నుంచి పుట్టపర్తికి వస్తున్నారు. చిక్బల్లాపూర్ దగ్గర యాక్సిడెంట్ జరిగింది, పెద్ద యాక్సిడెంట్. తర్వాత కార్ ఫోటోస్ అంతా చూపించారు నాకు. కార్లో ఫ్రంట్ పూర్తిగా లోపలికి పోయినాయి, బ్యాక్ సీట్ ఇట్లా ఉండేది ఇట్లా అయిపోయినాయి. బ్యాక్ సీట్ కార్ ఫ్రంట్ విండోలో మధ్యలో ఒక రంధ్రం ఉంది. ఒక పెద్ద ఐరన్ రాడ్, ఒక పెద్ద లారీ ఉంది కార్. ఆ లారీలో ఐరన్ రాడ్స్ ఉంటాయి, అవి కన్స్ట్రక్షన్స్ కి ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకెళ్తున్నారు. దాన్ని పోయి నాన్న కొట్టారు. ఎంత ధైర్యం చూడండి నాన్న. ఆ చిన్న మారుతి కార్ని పట్టుకుని ఆ పెద్ద దీంతో యుద్ధం చేశారు. రైట్, కొట్టారు. ఆ రాడ్ ఇద్దరు మధ్యలో లోపల వచ్చింది. అమ్మ ఇక్కడ కూర్చుంది, నాన్న ఇక్కడ కూర్చుంది, ఇద్దరు మధ్యలో. కానీ వీటిద్దరికి ఒక చిన్న గాయం కూడా లేదు. దర్ ఇస్ నాట్ అ సింగిల్ వూండ్ ఆన్ దేర్ బాడీ, నాట్ అ సింగిల్ వూండ్. ఆ కార్ చూస్తే ఎవరు బ్రతకలేమని అనిపిస్తుంది దాన్ని చూస్తే. ఫ్రంట్ పోయింది, బ్యాక్ పోయింది, సెంటర్ లో హోల్ వచ్చింది. వీళ్ళిద్దరు కూర్చున్న దగ్గరికి ఏం జరిగింది. So this is something of God's grace that Swami అక్కడే జరిగిన దగ్గర పక్కన బాగేపల్లి చిక్కలపూట బాగేపల్లి దగ్గర యాక్సిడెంట్ జరిగింది. అక్కడ ఒక ఆశ్రమం ఉంది, చిన్న ఆశ్రమం. వాళ్ళు రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళకి ఫోన్ చేశాను నేను. వాళ్ళు హెల్ప్ చేసి పుట్టపర్తికి తెచ్చి డ్రాప్ చేశారు. ప్రతిరోజు ప్రతిరోజు స్వామి అమ్మ నాన్నని పిలిచి వాళ్ళతో మాట్లాడాలి. ఏం లేదు అబ్బాయి, ఏం భయపడదు. ఎంత ఇతరుల గురించి, ఇతరుల బాధని అనుకోని, బాధని మనం అండర్స్టాండ్ చేసి వాళ్ళకి ఎంత భయం ఉంటుంది, ఎంత వాళ్ళకి ఊరికే శారీరకంగా ఏం లేదు కానీ ఎంత భయం. ఇప్పుడు కూడా అమ్మకి కాళ్ళు ఉండడం అంటే భయం, ఒక భయంగా ఉంటుంది ప్రెగ్నెన్సీ. కానీ అప్పుడు స్వామి 10 days ప్రతిరోజు పొద్దున సాయంకాలం వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్ళని ఎంత ఉదాహరించి వాళ్ళకి మంచిగా మాట్లాడి వాళ్ళకి ఎంతో ధైర్యించారు. దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ లవ్ దట్ స్వామి ఎక్స్పెక్ట్స్ us to have. మనలో ఉన్నది అలాంటి భావాలు. when we see so many problems in society, మన ప్రాబ్లమ్స్ గురించి యోచన చేస్తుంటే ప్రయోజనం ఏంటి? Why is it that these young brothers and sisters, they are working so much? వాళ్ళ లోపల ఏ రకమైన ఒక ఎనర్జీ, ఒక స్ఫూర్తి ఉన్నది? Why is it that they are working so much, so hard, with so much of love, with so much of passion? Because they have seen Swami very, very close. They have seen the sacrifice in Swami's life. Right? That is the most important. That is the next car, paropkara. Right? చమత్కారం ఉంటే సంస్కారం వస్తుంది, సంస్కారం ఉంటే పరోపకారం వచ్చే తీరాలి. పరోపకారం కోసం పరోపకారార్థం ఇదం శరీరం స్వామి చెప్తారు. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ పరోపకార దట్ అవర్ లైఫ్ ఎగ్జిస్ట్స్. One lesson from Swami's life that we need to really take. Every single action of Bhagwan is for others. నేను చెప్తున్నాను, హాస్పిటల్ నుంచి స్వామి తీసుకొచ్చాం మేము 2003లో స్వామి ఫ్రాక్చర్ అయింది కదా. అప్పుడు హాస్పిటల్లో సర్జరీ అయ్యి తీసుకొచ్చాం ఇంటికి. స్వామి చెప్పారు, నేను హాస్పిటల్లో తీసుకెళ్ళి ఇంటికి. ఆపరేషన్ 3 గంటలు అయింది. ఆపరేషన్ అయ్యి 3 hours. ఇంటికి తీసుకొస్తే పైకి స్ట్రెచర్ లో పైకి తీసుకెళ్తున్నాము. ఇప్పుడు కదిలింది అనుకున్నాను. కలితే నేను చెప్పాను స్వామి నొప్పి కదా స్వామి, కదిలించాము మేము అని అడిగారు. స్టేజ్ లో ఇంకా పోతున్నాం, ఇంకా సగంలో ఉన్న స్వామి పిలుస్తున్నారు. అంత కూడా ఓపిక లేదు స్వామి వారికి. అక్కడ స్టేజ్ లో పిలుస్తున్నారు, చూడు నాకు 5 మంది డాక్టర్స్ వచ్చారు, అందరికి కాఫీ ఇచ్చి అంటున్నారు. సర్జరీ అయింది, 3 hours అయింది. అందరూ పూర్తిగా స్వామి ఎలా ఉన్నారు, స్వామి ఎలా ఉన్నారని మనసు ఎక్కడ ఉంటే స్వామివారి మనసు ఎక్కడ ఉంది, వాళ్ళకి కాఫీ ఇచ్చి మనకి కూర్చొని తలకాయ ఉంటుంటే నన్ను ఈరోజు కొంచెమైనా అల్లరి చేస్తే బాగా కొడతాను అంటారు. అవునా కదా? ఎంతమంది ఫాదర్స్ అవునా కదా? ఆఫీస్ లో టెన్షన్ ఉంటే ఇంట్లో వచ్చి తాండవం. ఎస్ ఆర్ నో? అక్కడి నుంచి ఎస్ వస్తున్నాయి. See the challenges in life.
అండ్ హియర్ ఇస్ భగవాన్ సర్జరీ అని వచ్చాక he is telling copy ichesi. These are lessons from Swami. These are lessons from Swami's life. Don't think of these are small lessons from Swami's life that have got the biggest messages. మనం స్వామి వారి చమత్కారం గురించి యోచన చేసి, స్వామి అద్భుతాల గురించి యోచన చేసి స్వామిని అక్కడ కూర్చోబెట్టి లాక్ చేస్తాం. ఓ స్వామివారు దేవుడు, స్వామివారు అక్కడ పెట్టి మనం ఆరతి ఇస్తాము, పూజ చేస్తాము, దీపాలు వెలిగిస్తాము, అక్కడ లాక్ చేసి మనం మన పనికి వెళ్దాం అనుకుంటాం. చమత్కారాలతో ఉంటే, మిరకల్స్ తో మాత్రమే ఉంటే, అద్భుతాలతో మాత్రమే ఉంటే స్వామివారు అక్కడ దూరం ఉంటారు. అద్భుతాలు అతను దేవుడు అండి, మా దేవుడు అనే ఒక అహంకారం వస్తుంది. మా దేవుడిని చూసారా అని ఒక అహంకారం వస్తుంది. మా సత్యసాయి మా దేవుడు అని వాళ్ళు ఎవరికి ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఏంటో నీ దేవుడు అంటే భేదాలు వస్తాయి. Right? So this is what is more important is to understand the philosophy of, and not the philosophy of Swami, but and take examples from Swami's life. That is what is important for us. Now continuously keep thinking about these aspects of Swami's life. And every incident in our life, every small incident in our lives. I will give you more examples. చమత్కారం గురించి ఎన్నైనా మాట్లాడవచ్చు. అండ్ దాని గురించి దాంతో ఉన్న సంస్కారాలు, దాంతో ఉన్న పరోపకారము యోచన చేస్తుంటేనే మనకి నిజమైన సాక్షాత్కారము. టు రియల్లీ సీ స్వామి ద వే హీ ఈస్. సాక్షాత్కారం, స్వామి సాక్షాత్కారం అంటే స్వామి ఇస్ నాట్ దాట్ ఫోటో. ఆ ఫోటో మాత్రమే కాదు. యూ కెన్ ఓన్లీ నన్ను ఎంత తచ్చినా అంత మాత్రమే. లైన్ లో ఇట్స్ బ్యూటిఫుల్ లైన్. ఎవరు నన్ను ఎంతవరకు ఎంత మాత్రము ఎవరు తచ్చినా అంత మాత్రమే నేను. ఈ సరిగ్గా నన్ను అర్థం చేసుకోలేదు. నీ మనసులో నువ్వు ఎంత అర్థం చేసుకుంటావో అంత మాత్రమే నేను. It is your responsibility to come close to me. It is your responsibility to come to the. మనం ఆ దేవుడు అండి, మా దేవుడు అండి అని అక్కడ పెడితే అట్లనే ఉంటారు, దూరంగా ఉంటారు. ఓకే, మన పిక్చర్ లాగా ఉంటారు మన లైఫ్ లో. That was my experience in the beginning. As a child, he was a picture for me. Swami was one picture for me in my life. When I was 7-year-old boy, when my father showed the picture and told ఇదే దేవుడు అని అడిగితే నమ్ముకున్నాను. 7 years ఏజ్ ఆ దేవుడు ఇదే ఫోటో మందిర ఆల్టర్ ఫోటో ఉంది, దేవుడు అక్కడ ఉన్నారని. That was my experience. Then slowly that relationship built. Is it not? Slowly he has to come close. God has to come close to us. మనం దేవుడికి దగ్గర అవ్వాలి. That feeling should come. And it is not that మేము డైరెక్ట్ గా స్వామితో ఎక్స్పీరియన్స్ చేయలేదు, మనకి ఎట్లా స్వామి దగ్గర అవుతారు. ఎంతో మంది భక్తులు, హౌ మెనీ తరతరాలతో, I mean over the centuries there are so many devotees who have had సాక్షాత్కారం of their divine master. Yes or no? ఎంతమంది మీరాబాయితో పట్టుకొని పురంధరదాసులు, కనకదాసులు, భద్రాచల రామదాసులు, ఎంతో మంది భక్తులు ఉన్నారు. వాళ్ళ they developed that relationship with God, and God became real to them. And Swami is always with us. స్వామి వారు మనకు ఎప్పుడు ఉన్నారు. యూ షుడ్ బి ఏబుల్ టు ఫీల్. మనకి ఆ వాళ్ళ ప్రెసెన్స్ మనకి ఫీల్ అవ్వాలి. వీ షుడ్ బి ఏబుల్ టు ఫీల్ హిస్ ప్రెసెన్స్ అండ్ బీ ఫర్ దాట్ యూ హ్యావ్ టు బీ ఇన్ ట్యూన్ విత్. వాళ్ళ శృతితో మన శృతి మ్యాచ్ కావాలి, లేకపోతే అపశృతిలు వస్తాయి. మన జీవితం ఆ శృతి ఎప్పుడు పర్ఫెక్ట్ గా ఉంటారు, మన శృతి అపశృతిగా వస్తుంటాయి. మ్యూజిక్ గ్రూప్ వాళ్ళకి తెలుస్తాయి. అపశృతి వస్తే 2 కొంచెం కరెంట్కి వస్తారు, ఇంకా 2 వారాల్లో పాడబోతున్నారు. ఎస్ అమ్మా, దట్ ఈస్ ద పనిష్మెంట్ ఇన్ గుడపట్టి. ప్రశాంత్ నిలయంలో ఒకసారి అపశృతి వస్తే శైలేష్ శ్రీవాసంలో 1 నెల వాడిని పాడగలుగుతాయి. సో దట్ ఈస్ ద ప్రాక్టీస్. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు బీ ఇన్ శృతి. మన జీవితంలో అపశృతి వస్తే అపకీర్తి తప్పకుండా వస్తుంది. అలాంగ్ విత్ దట్ అపశృతితో అపకీర్తి వచ్చే వస్తుంది. ఇది నాట్, దట్ ఈస్ వాట్ స్వామి చెప్తారు. క్యారెక్టర్ అంటే వాట్ ఇస్ తెలుగు వర్డ్ క్యారెక్టర్? శీలం పెంచాలంటే ఇట్ ఈస్ లైక్ ఒక శిలాన్ని పైకి, ఒక గుండ్రాయి ఉంటుంది పెద్ద స్టోన్, ఆ శిలాన్ని పైకి ఒక కొండ ఉంది, కొండ పైన ఇట్లా తాకుతూ పోవాలి, రోల్ చేస్తూ పోవాలి. విడిచిపెడితే ఏమవుతుంది?
It rolls down. That is the example that Swami gives, and you have to be always on the guard, especially the younger brothers and sisters, right? It is so important. Swami గారు చెప్పేవారు ఇప్పుడు కూడా, ఏ పెద్ద వయసు అయిన తర్వాత ఇంద్రియాలలో శక్తి లేనప్పుడు అప్పుడు దాన్ని అరికట్టడంలో ఏం ప్రయోజనం? ఇప్పుడు గుర్రం లాగా అటు ఇటు నేను లాక్కున్నప్పుడు నీ ఇంద్రియాలు నువ్వు అటు ఇటు లాక్కున్నప్పుడు అప్పుడు దాన్ని కంట్రోల్ చేయి, అప్పుడు నీ శ్రేయం ఉంది. కరెక్ట్ కదా? ముసలి వాళ్ళు కళ్ళు కనపడదు, క్యాటరాక్ట్ వచ్చింది, క్యాటరాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఏం లేదురా మనం ఇంకా సినిమా మనం మానేస్తామని అనుకుంటే ఏం ప్రయోజనం? ఏం కళ్ళు కనపడతాం, అక్కడ పోయి ఆపరేషన్ చేపించి మళ్ళీ సినిమా చూస్తాం. అవునా? ఈ కాదు ఇప్పుడు పళ్ళు లేవు, ఇప్పుడు కొంచెం మానేసాం, తినడం తగ్గిస్తామని అనుకుంటే దట్ ఈస్ నాట్ ద ఏజ్. At this age, Swami wants character to be developed in the young age. The example that Swami used to give, Swami was stories, the example that Swami used to give was so powerful. It's the powerful example Swami ఇచ్చేవారు. ఈ వయసులో అన్ని దేవుడు అక్కడ దేవుడికి ఎలాంటి నైవేద్యాలు ఇస్తారు దేవుడు. అక్కడి నుంచి కొంచెం వాళ్ళు తిన్న వాళ్ళ ప్లేట్ నుంచి కొంచెం తెచ్చి, వీళ్ళ ప్లేట్ నుంచి కొంచెం తెచ్చి అది నైవేద్యాలు పెడతారా మీరు? పవిత్రమైన అన్నం, పవిత్రమైన వంట చేసిన దాన్ని మొట్టమొదటి నైవేద్యం చేసిన తర్వాత స్వామి చెప్తారు, మీ జీవితం ఎలా ఉంటుంది? మీ జీవితం పూర్తిగా మీరు బ్రతికిన తర్వాత, ఆఫ్టర్ యూజింగ్ యువర్ సెన్సెస్, యువర్ ఐస్, యువర్ ఇయర్స్, యువర్ టంగ్, యువర్ మౌత్, యువర్ ఇయర్స్ అన్నిటికీ యూజ్ చేసిన తర్వాత మిగిలిన తర్వాత వచ్చి దేవుడు ఇస్తాడు. ఏ ప్రయోజనం? లేని దాన్ని ఎలా నువ్వు ఇస్తావు రా? నేను ఎగ్జాంపుల్ ఇస్తుంటాను. ఒకసారి స్వామి పట్టుకున్నారు, ఎక్కడ ఉన్నావు, బుద్ధి తెచ్చి ఎక్కడెక్కడ యోచన చేసుకుంటావు, బుద్ధి తెచ్చుకొని పట్టుకున్నారు. నేను మీకు తెలుసా నేను చెప్పేది? మళ్ళీ చెప్పేదా? మళ్ళీ చెప్పండి. అంతే, కూర్చొని ఉన్నాను, మందిరంలో కూర్చొని ఉన్నాను. ఒకసారి అంత దూరంలో స్వామి చూశాను. నేను పూర్తిగా అక్కడ మందిరంలో కూర్చున్నాను, మంచిగా నవ్వుతూ స్వామి చెప్తారు, క్యాష్ బ్యాక్ ఫేస్ పెట్టకూడదు. నేను ఎప్పుడు చూసినా క్యాష్ బ్యాక్ ఫేస్ చెప్పేవాళ్ళు. నవ్వుతూ ఉంటారు, అది పట్టుకున్నాను. నవ్వు పూర్తిగా భక్తిగా విభూతి పడుతుంది, పూర్తిగా మంచిగా కోమ్ చేస్తున్నాయి, మంచి షర్ట్ ఒకటి కూడా లేకుండా నీట్ గా కూర్చొని పూర్తిగా సాయం చేసి చేతులు పర్ఫెక్ట్ గా చేతులు ఇట్లా పట్టుకొని సాయం చేస్తున్నాను. మనసు బాంబేలో ఉంది. ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా చూస్తే అది ఎంత ముఖ్యంగా వెళ్ళి అని అంటుంటారు. ఇప్పుడు ఎంత స్వామి ఎంతో నవ్వుతూ చూస్తారని మనసు బాంబేలో పూర్తిగా జంపింగ్. స్వామి చూశారు, అంత దూరంలో చూశారు. ఎవరు చేతితో ఒక విఐపీ ఉన్నారు, వాళ్ళ చేతితో లెటర్ తీసుకున్నారు, టక్కని వాళ్ళ చేతికి వాపస్ ఇచ్చేసారు లెటర్. కడకడకడకడకని ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళారు, తలుపు ధారాలను వేశారు. మళ్ళీ తలుపు తెచ్చి ఇట్లా చేయి మాత్రమే బయటికి పెట్టి ఇట్లా వచ్చేసారు. నేను పోయినా అయిపోయినాను అనుకున్నాను. వెళ్ళాను లోపలికి వెళ్తే ఎక్కడ ఉన్నాను స్వామి, ఇక్కడ ఉన్నాను స్వామి. ఎంత యాక్టింగ్ కదా, మనం సూపర్ యాక్టర్ సార్. దేవుడి వచ్చినప్పుడు ఫుల్ గా కాస్ట్యూమ్ తో వస్తాము, ఫుల్ ధోతి పెట్టుకుని, ఎప్పుడు ధోతి వేసిన వాళ్ళు కూడా ధోతి వేసుకొని కొత్తగా ఏమంటారు అది వెళ్ళి మంచిగా బుట్టు వేసి స్నానం చేసి వస్తారు. ఫుల్ కాస్ట్యూమ్ లో వస్తారు, ఫుల్ భక్తి భావంతో వస్తారు. అదే నేను కూడా స్వామి నువ్వు ఇక్కడికి ఉన్న స్వామి పోతులాగా స్వామి టక్కని I went on to my knees, మోకాలు దగ్గర స్వామి अच्छी बोलो किधर है स्वामी, बॉम्बे में है, yes or no? Yes स्वामी. मतलब सोचा था स्वामी प्राइवेसी स्वामी right పూర్తిగా చెప్తున్నా స్వామి ఏం చేస్తున్నా బాంబే में है स्वामी क्यों काय को इधर रह सकता है स्वामी. అప్పుడు హిందీ కొత్తలో ఉన్నాను 96 లో ఎంఎస్సీ అయిపోతే ఎంబీఏలో అప్లై చేరాను. అండ్ ట్రైనింగ్ ప్రాసెస్, ఇట్స్ ట్రైనింగ్, కంటిన్యూస్ ట్రైనింగ్ ఇస్ గోయింగ్ ఆన్. అయితే इधर है स्वामी बैड थॉट्स आता है, बैड बॉय नो स्वामी झूठ बोलता है स्वामी बैड बॉय इमीडिएटली కొంచెం దంచితే కానీ when it hits only then the samskara happens, is it not? Otherwise we will all be with our egos, we have our protection. మన ఈగో మనకి ఒక ప్రొటెక్షన్ గా ఉంది. అందుకోసమే కదా అహంకారం ఉండేది. నాలో ఏమైనా తప్పు ఉంటే దాన్ని దాచిపెట్టడానికి అహంకారం ఉంది, అవును కదా? మన బాస్ ఏమైనా చెప్తే నువ్వు ఎవరా చెప్పాడు, బాస్ చెప్తే వింటారు కానీ నువ్వు ఫ్రెండ్ ఏమైనా చెప్తే ఏమైనా తప్పు చేస్తారు, నువ్వు ఎవరా బాస్ చూస్తే చూస్తారు, నీకెందుకు
కదా, దట్స్ ద థింగ్. టీచర్ చూస్తే చూస్తారు, మనకి నీకే దుకాణాన్ని ఫ్రెండ్ ఏమైనా చెప్తే క్లాస్లో నీకే టీచర్ చూస్తే చూస్తుంటారు, అవునా కదా? దట్ ఇస్ ద అహంకార. దట్ ఈస్ నాట్ అలౌయింగ్ మిస్టేక్స్ టు బి రెక్టిఫైడ్. మిస్టేక్స్ తప్పుని తెలుసుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. అహంకారం ఉండేది దానికోసం. దాన్ని స్వామి పగలగొడతారు. స్వామి వారు దాన్ని కొట్టేస్తుంటారు. స్వామి కూడా టైం बोलो सच्ची बोलो किधर है, अगर स्वामी है बॉम्बे में है, ये स्वामी काय को इधर रह सकता है, कॉन्सेंट्रेट कर सकता है, किधर किधर जाता है, मैड बॉय, मैड मंकी, माइंड इज लाइक मैड मंकी. I told you स्वामी बैड थॉट आता है, स्वामी आई एम ऑफरिंग इट टू यू स्वामी माइंड आपको ऑफर करता है स्वामी, आप क्लीन कर सकते हैं स्वामी, यू क्लीन माय माइंड स्वामी. పూర్తిగా సరెండర్ చేశాను. శరణాగతి అయ్యాను. ఎంత గొప్ప భక్తి. మా మైండ్ని అంత సరెండర్ చేశాను స్వామి చెప్పారు, ఏమన్నా నేను చాకలు పడినా అని అడుగుతున్నాను. మాది మనసుని నాకు ఇస్తావా నువ్వు, యువర్ డర్టీ మైండ్ యువర్ నీ కంట్రోల్ లేదు, నువ్వు కూడా సరెండర్ చేస్తావు అంటున్నాను. क्या मैं तुम्हारा धोबी है? मैं शॉक అయిపోయినా. Just imagine the situation there. No, you are offering ఏదో భక్త ప్రలాపం లాగా ఫీల్ అయినా నేను అంత ఆఫర్ చేస్తున్నాను. అక్కడ నేను धोबी ना ठीक करके दे सकता है स्वामी, आप कर है नहीं चाहिए तो ऐसा कर सकता है ना मैं, इसलिए నేను ఇట్లా చిట్కీలు వేసి రెండు సార్లు చిట్కీలు వేసి కుక్కలాగా నా వెనక తిరుగుతావు అని అడిగారు. చెప్పాను నేను చేసేయండి, చెప్పాను అవి చేసేయండి స్వామి, ఇంకా దానికన్నా ఇంకేం గొప్పదని ఏమి డౌట్స్ లేకుండా, ఏమి మనకి కష్టాలు లేకుండా పూర్తిగా స్వామి వెనకాల తిరుగుతుంది. దానికన్నా పెద్ద ఆనందం ఏమిటి అని నా మనసులో. नहीं कर सकता है स्वामी नहीं कर सकता है, तुम्हारा इच्छा से फॉलो कर सकता है. నీ స్వంత నీ స్వేచ్ఛతో ఫాలో చేయాలి, అది గొప్పతనం, అది ముఖ్యం. నేను ఇట్లా ఎప్పుడు స్వామి ऐसे कर सकता है, స్వామి ఎప్పుడైనా ఇట్లా చేస్తారా, ఇట్లా చేసి కుక్కలాగా నా వెనకాల అది కాదు నాకు ఇష్టం, అది స్వామికి ఇష్టం కాదు. మన స్వేచ్ఛని మన బికాస్ స్వామి ఈస్ టెల్లింగ్ us మీరందరూ దివ్యాత్మ స్వరూపులు. స్వామి వారికి మనకి ఆ పదానికి అర్థం తెలియదు. వీ విల్ నాట్ అండర్స్టాండ్ వై స్వామి దివ్యాత్మ స్వరూపులారా, ప్రేమ స్వరూపులారా అంట మనకు అర్థం కావు. కానీ స్వామి వారు చెప్పిన మాట, స్వామి వారు చెప్పిన మాటకి తను విలువెత్తున్నారు. He has to give values every word that comes out. స్వామి చెప్తేవారు, స్వామి సంకల్పం వజ్ర సంకల్పం. స్వామి మాట ఇట్ ఇస్ పవర్ఫుల్. ఆ సంకల్పం, ఆ మాట, ఆ పని మూడు ఒకేసారి అవుతుందని స్వామి చెప్పేవారు. ఇట్స్ లైక్ వన్ యారో, ఇక్కడ నుంచి ఎచ్చడం అక్కడ టార్గెట్ కి టచ్ అవ్వడం, రెండు ఒక క్షణంలో అవుతుంది. అదేవిధంగా స్వామివారి సంకల్పం. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామిస్ వర్డ్. ఇట్స్ సత్య మాట. స్వామి చెప్పిన మాట సత్య మాట. అండ్ స్వామి has told us that we are Divyatma Swarupas, that we are embodiments of great love, embodiments of that's no limitation. మనలో ఉన్న చిన్న వికారాలు దాన్ని మనం తీసిపెట్టాలి అంటే. Understand that divine aspect of Swami. See, this is the beauty of Swami, beauty of living with Swami. Everything he knows. He knows the future, he knows the past. 1996 October, I was alone in the hostel. All the boys in my room had gone for vacation, summer vacation, winter vacation. That's why I went. అందరూ వాళ్ళు ఊరికి వెళ్ళారు. అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా తమ్ముడిని తీసుకెళ్ళారు. నేను అక్కడికి వెళ్ళిపోయాను. నేను రావట్లేదు, నేను ఉన్నాను. నేను హాస్టల్లో ఉన్నాను, ఒక్కగా ఉన్నాను. నేను రోజు దర్శనానికి వెళ్తున్నాను. దర్శనానికి రోజు వెళ్తే నేను పులి గోరిస్తే పెట్టుకుంటావా అని అడిగాను. పులి కరెక్టా? టైగర్ కరెక్ట్ కదా? తప్పుల దగ్గర పులి గోరిస్తే పెట్టుకుంటావు కరెక్ట్ కదా? పులి గోరిస్తే పెట్టుకుంటావా అని అడిగాను. అప్పుడు స్వామి నాకు అర్థం కాలేదు, సడన్ గా మాటలు అడిగారు. పులి గోరిస్తే పెట్టుకుంటావా అని. స్వామి పెట్టుకుంటాను. ఎందుకు స్వామి క్యూ స్వామి? తెలుగు హిందీ మిక్స్ చేసి అక్టోబర్ నాకు అస్సలు ముందు తెలుగు వచ్చేవారు. 5 సంవత్సరాలు గుట్టపట్టులో ఉన్నాను, హాస్టల్లో ఉన్నాను. ఒక 2 మాటలు తెలుసు, బట్టలు వచ్చాయా అని. అంటే మాట్లాడడానికి ఒక 2 సెంటెన్స్ నేర్చుకున్నాను. అంటే 5 సంవత్సరాలు అయింది. తెలుగు డబ్బు లేదు, డబ్బు రేపు బట్టలు వచ్చాయి. ఈ 2 సెంటెన్స్ తెలుగు తెలుసుకున్నాను. 5 years.
తర్వాత స్వామి వరకు వచ్చినప్పుడు ఫాస్ట్ లెర్నింగ్ స్పీడ్ లెర్నింగ్ స్టార్ట్ అయింది తెలుగులో. అప్పుడు సో అక్టోబర్ లోపల తెలుగు మాట్లాడడం మొదలు పెట్టారు. అప్పుడు పెట్టేసి తీసుకుంటే తొలి ఓటు తెస్తే పెట్టుకుంటావా, ఈరోజు స్వామి పెట్టుకుంటాను. ఈ స్వామి ఎందుకు స్వామి అని, మీ రక్ష కోసం రా అని చెప్పారు. నేను చెప్పాను స్వామి ఎందుకు స్వామి, స్వామి నా రక్ష అని. చాలు వేదాంతం అన్నారు. లోపల చాలు వేదాంతం చెప్పారు, పెట్టారు. నెక్స్ట్ డే వచ్చాను, మళ్ళీ ఇంటర్వ్యూలోకి వచ్చాను. మళ్ళీ అదే అడిగారు, తొలి ఓటు పెట్టి తీసుకున్నా స్వామి, తీసుకుంటాను స్వామి, ఏది చెప్తున్నా తీసుకున్నాను స్వామి, కానీ మీరే మా రక్ష. భక్తి రా, భక్తి భక్తి అంటారు. తమాష అయితే భక్తి రా, భక్తి భక్తి చూడు, భక్తి రా, భక్తి భక్తి అన్నారు. మళ్ళీ ఏం చెప్పలేదు, లోపలికి చెప్తున్నారు. థర్డ్ టైం మళ్ళీ అడిగారు. ఇప్పుడు నాకు భయం వేసింది, ఏమైనా స్వామి రక్ష అంటున్నారు, ఏం జరుగుతా ఉందో స్వామి. అయినా కూడా పట్టుకున్నాను స్వామి, నాకు స్వామి ఏది పెట్టుకున్నాను కానీ నా రక్ష స్వామి, ఏం చెప్పలేదు లోపల లేదా. ఆ రోజు రాత్రి కూడా నాకు ఒక స్వప్నం వచ్చింది, చాలా ఘోరమైన స్వప్నం. ఆ స్వప్నంలో నేను ఒక ఓపెన్ కార్లో వెళ్తున్నాను, పెద్ద ఓపెన్ కార్, ఏ బండో తెలియదు, ఇంతవరకు మార్కెట్లో రాలేదండి. ఓపెన్ బండి పూర్తిగా ఓపెన్ గా ఉన్నాయి, స్మూత్ గా వెళ్తున్నాయి. అలాంటి రోడ్లు కూడా లేవు ఇంతవరకు రాలేదు మన దేశంలో. రైట్, స్మూత్ గా వెళ్తున్నాయి, ఫుల్ హై స్పీడ్ లో వెళ్తున్నాయి. ఫుల్ బ్రీజ్, మంచి మంచి గాలి వస్తా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉన్నాను. ఫుల్ ఇట్లా నిల్చుకున్నాను, నేను నిల్చుకున్నాను, కూర్చున్నాను, సరే జ్ఞాపకం లేదు, కానీ ఫుల్ స్పీడ్, ఫుల్ ఓపెన్ ఉంది ముందర, ఏం లేదు, గ్లాస్ గీసింగ్, ఫుల్ స్పీడ్ లో వెళ్తున్నాయి స్మూత్ గా. ఇంతలో పక్కన ఇంకొక బండి వచ్చింది. ఆ బండిలో స్వామి వారు ఉన్నారని నాకు తెలుసు, కానీ చూసేకి స్వామిలాగా లేదు. కానీ నాకు తెలుసు, లోపల తెలుసు స్వామి వారే అని. చూసేకి షిరిడి బాబా లాగా, షిరిడి బాబా లాగా కూడా లేదు, కానీ షిరిడి బాబా లాగా కనబడుతుంది, కానీ స్వామి అని ఒక భావం లోపల. స్వప్నంలో కదా అన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి. సో అక్కడ వచ్చారు, నేను ఇంత చూసాను, నేను చేస్తే చేతి పెట్టి నన్ను నెట్టున్నాను. నేను ఏం స్వామి నన్ను పెడుతున్నాడు, ఏమైంది స్వామి నన్ను ప్రమాదం లేదు, వై స్వామి పుట్టింగ్ మీ డేంజర్ అని ఒక భయం నాకు. స్వామి ఎట్లా చేస్తున్నారే అని ఒక నాకు మనసు కన్ఫ్యూజన్. ఆ లోపల సడన్ గా బ్రేక్ వేసినట్టుగా అయింది. ముందర ఒక బండిలో ఐరన్ రాడ్స్ ఉన్నాయి, పెద్ద కన్స్ట్రక్షన్ రాడ్స్ ఉన్నాయి కదా, కన్స్ట్రక్షన్ రాడ్స్ ఉన్నాయి. ఇట్లా ఫోల్డ్ చేసి పెడతారు కదా, చూసింటారు. దాంట్లో 3 రాడ్స్, 6 రాడ్స్ నా లోపలికి వెళ్ళాను. ఇలా వెళ్ళి వెనక్కి నుంచి బయట వచ్చింది. అరుస్తున్నాను, నేను స్వప్నంలో అరుస్తున్నాను. స్వాముల నుంచి దిగి దాన్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. లాగుతున్నాను, నేను అయ్యో తీసేయండి, వద్దు అని అరుస్తున్నాను నేను పూర్తిగా. ఆ లోపల నేను నా నిద్ర లేచినాను. నేను చూస్తే నా బయట అంతా చెమటతో తడిచిపోయింది, ఫుల్. నా బెడ్ వాస్ వెట్ విత్ స్వెట్. అంత ఆ పెయిన్ వాస్ సో రియల్. అట్లా షాక్ అయ్యి లేచాను. ద బెడ్ ఇస్ ఫుల్లీ వెట్ విత్ స్వెట్. అండ్ ఒకే పదం నా మనసులో వస్తున్నాయి, హరిషడ్ వర్గాలు. లేచి వాష్ బేసిన్ దగ్గర పెట్టాను, ముఖం ఏం కడుతున్నాను, షర్ట్ అంతా తడిగా ఉంది పూర్తిగా. నిజంగా చూస్తున్నా రక్తంతో ఉన్నాయని అంత రియల్ గా ఉంది నాకు ఆ స్వప్నం. రాత్రి దగ్గర 3:30 గంటల సేపు, 3:30-4 గంటలు ఉంటాయి. మళ్ళీ రూమ్కి వచ్చాను, బకెట్ తీసుకెళ్ళాను, స్నానం చేస్తున్నాను. అంత నాకు, కానీ ఇంత పని చేస్తున్నాను, కానీ ఈ మన జపం జరుగుతూనే ఉన్నాయి. హరిషడ్ వర్గాలు అని అర్థం కావట్లేదు, ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి. కానీ ఈ 6 పాయింట్స్ స్వామి ఇది లోపలికి పోయినాయి, హరిషడ్ వర్గాలు. అండ్ స్వామి తీస్తున్నాను దాన్ని. మనము ఇదే కావాలి, సత్య కూడా కావాలి, కానీ హరిషడ్ వర్గాలు ఉండాలి. అవును కదా? దట్ ఈస్ ద అహంకార. That is the ahankara of the jivatma. When Paramatma tries to help, that is the ahankara of the jivatma. Is it not? నాలో ఉన్న దోషాలు నాది, అది దోషాలు కూడా నాది కదా, ఎందుకు తీసుకెళ్తున్నావు అని ఉంటాయి. ఈ స్వప్నం నాకు పూర్తిగా, నాకు మనసు పూర్తిగా డిస్టర్బ్ అయిపోయింది. ఒక దర్శనానికి వెళ్ళాను, ఆమె వాటికి చెప్పాలా వద్దా అని, స్వప్నమే కదా చెప్పొద్దు అని, ఇంత పెద్ద స్వప్నం కదా
సారీ అని మరి దాంట్లో అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, స్వామికి ఏం చెప్తారు, అరిషడ్ ముందు అరిషడ్ వర్గాలు ఉన్నాయని స్వామి మరి చెప్తారేమో, స్వామి మరి కోపడతారేమో అని అన్ని క్యాల్కులేషన్స్. 5 questions యోచన చేయాలి కదా ముందు. స్వామి స్వామి ఒక మాట చెప్పే ఉంటారా, ఇది మనకు యూత్ఫుల్ ఇలాంటి ఉంటాయి. ఇది నిదానంగా ఇవన్నీ ట్రైనింగ్ లో పోతాయి. ఇనిషియల్ నేను చెప్పలేదు, ప్రొద్దున కూడా నాకు ఛాన్స్ దొరకలేదు, చెప్పలేదు. మధ్యాహ్నం కూడా దర్శనానికి వెళ్తే మామూలుగా నేను లోపల ఇంటర్వ్యూ రూమ్కి వెళ్ళేవాడిని 2:45కి. స్వామి అరౌండ్ 3 o'clock వచ్చేవారు దర్శనానికి. లేదు లోపలికి వెళ్ళి నన్ను లోపలికి తీసుకెళ్ళి కొంచెం టిఫిన్ పెట్టేవారు. ఆ రోజు నేను 2:45కి వస్తే స్వామి అప్పుడే వచ్చి ఉన్నారు లోపల. సుధీర్ భాస్కర్ గారు బయట కూర్చున్నాను, అబ్బో అన్నారు. నేను లోపలికి వెళ్ళాను, నిదానంగా భయపడి తగ్గు వేసాను, తగ్గు తీశాను. पॉकेट में क्या है, చూసి వచ్చింది, నన్ను చూసి తగ్గింది. पॉकेट में क्या है అని అడిగారు. స్వామి మళ్ళీ స్వామి పాకెట్ में क्या है రా, పాకెట్ లో ఏముంది అని అడిగారు. సారీ తెలుగులో పాకెట్ లో ఏముంది, స్వామి పెన్ ఉంది స్వామి. In our life, every experience in our life is given by Swami. Dear brothers and sisters, there is nothing in our life. మనకి స్వామి దాంట్లో కనపడతారో కనపడరో, మన జీవితంలో జరిగిన ప్రతి ఘటనకి కారకుడు. టు బి ఏబుల్ టు సీ స్వామి, అతని దర్శనం మన జీవితంలో మన డైలీ లైఫ్లో మనలో మనకి జరుగుతున్న ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ లో స్వామిని చూడటం, అది లెవెల్కి మనం వస్తే దానికి అది ఆనందం ఒక వేరు. It's a beautiful life when you find God in every turn of your life, in every aspect of your life there is God. When you come to that level, when you are able to be in that level, మనకి అందరికీ అప్పుడప్పుడు హరే స్వామి 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 ఫీలింగ్ అవుతుంది, కానీ ప్రతి క్షణము ఆ లెవెల్లో రావాలని మన ప్రయత్నం ఉండాలి. ఎవ్రీ వన్ ఆఫ్ us అప్పుడప్పుడు సడన్ గా స్వామి ఫీలింగ్ ఉంటుంది, కానీ ఎప్పుడు కూడా ఆనందంలో ముంచి తేల్చి ఉండటం అంటారు. Living in God, really living in God, to be able to feel that in its true sense is the real living, is the real grace of God, and He is there always. Now 2011 November 24th గురించి ఇది అన్ని చెప్పాను నేను. ఆల్ దీస్ థింగ్స్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ ఇన్ సమర్పణ్ నౌ అండ్ ఐ యామ్ రిపీటింగ్ ఇట్ జస్ట్ సో దట్, బికాజ్ స్వామి చెప్పేవారు ఎప్పుడు కూడా, ఎలా కడిగిన ముఖం ఎన్నిసార్లు కడుపుతావు, కడిగిన ముఖాన్ని రోజు కడతావు కదా, ఎవ్రీడే యూ హావ్ టు వాష్ యువర్ ఫేస్. నిన్ననే కదా స్నానం చేశాను, ఈ రోజు ఎందుకని చెప్పాను కదా, కొంతమంది చెప్తారు but you are, and similarly these are incidents of Bhagavan that you need to keep reminding ourselves, keep listening to them. And now కొడైకెనాల్ నేను చూశాను, ప్రతి సంవత్సరం స్వామి కొడైకెనాల్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ నేను పిల్లలతో ఉన్నాను, అన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఇట్ వాస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ ఇయర్ I was with Swami, so స్వామితో ఉన్నాను కాబట్టి అన్ని అరేంజ్మెంట్స్ అంతా చేయడానికి ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. సో అందుకోసం వెనక కూర్చొని నేను చూస్తున్నాను. థర్డ్ ఇయర్ I had more responsibility, so I was in the inner room and I would just come and see. And every year it was the same experiences that Swami used to give to the world. Same kinds of speeches, same kinds of stories. అదే స్టోరీస్ చెప్పిన మాటలే సారికి ప్రతి సంవత్సరం స్వామి అందరికి కొత్త పిల్లలు వచ్చారు, వాళ్ళకి కొత్త ఎక్స్పీరియన్స్, అదే సేమ్ ఎక్స్పీరియన్సెస్ ఇస్తాం. ఇంకా నెక్స్ట్ బ్యాచ్ వచ్చారు, అదే స్వామి వారు పిల్లలు వస్తుంటే ఒక తలుపు ఉంది, ఆ తలుపు నుంచి లోపలికి వస్తారు. ఒక రైలింగ్ ఉంది, దానికి ఒక ఇంత హై రైలింగ్ ఉంది, వుడెన్ రైలింగ్ ఉంది. ఆ రైలింగ్ వెనకాల నిల్చుకొని స్వామి వాళ్ళని అందరినీ వెల్కమ్ చేసేవారు. అంటే పదే పెట్రోల్ డాల్ అని చెప్పేవారు. లోపలికి వెళ్ళండి, పెట్రోల్ వేసుకోవచ్చు, కొంచెం అలసిపోయి ఉంటారని. బస్ అంతా బస్ ఉంటే బస్ లో ఫస్ట్ హాఫ్ లో పిల్లలు కూర్చున్నారు, వెనక హాఫ్ లో ఫుడ్ ఉండేది, చక్రాలు, నిప్పట్లు, తిని టైర్డ్ అయిపోతాం, ఫ్రూట్స్ అట్లా ఉంటాయి కదా. పైకి చేరేటప్పుడు ఇంకా ఇంత కూడా తినలేమరా అని ఫీలింగ్ వస్తున్నప్పుడు జాగ్రత్త పెట్రోల్ డబ్బా స్వామి చేస్తారు. అక్కడ ఫుల్ మీల్ రెడీగా ఉంటారు. ఎవ్రీ ఇయర్ స్వామి, ఎవ్రీ ఇయర్
एंड नो क्या कितना लेट हो गया, क्या हो गया, बस क्यों लेट हुआ, అన్ని క్వశ్చన్స్ సేమ్ ఎక్స్పీరియన్స్. స్వామి వారు వెనకాల తెచ్చుకొని మనం చూస్తుంటే ఎన్ని సంవత్సరాలు స్వామిని చేస్తున్నారు కానీ అనిపించేవారు. మనం ఏదో ఒకే పని 10 రోజులు చేస్తే ఏంట్రా బోర్ కొట్టింది అనిపిస్తుంది. ప్రతిరోజు స్వామి 6 గంటలకి రెడీ అవుతారు స్వామి. ప్రతిరోజు 75 years 70 years మానస ప్రజల గురుచరణం పాట పాడినప్పటి నుంచి రైట్ ప్రతిరోజు అదే పని కదా. ఎవ్రీ నో హాలిడే ఎక్కడ స్వామి మనకెంత సండే ఉంటుంది స్వామికి నో హాలిడే అని చెప్పారు. నో పాకెట్ నో హాలిడే అని చెప్పేవారు. స్వామి ఇంత పెద్దగా వచ్చారు. साधुओं के पास पॉकेट नहीं है, स्वामी దగ్గర पॉकेट లేదు, హాలిడే లేదు. So that is the beauty of Swami's message, the consistency, every day living for others, living for devotees. So this is our master. మన దేవుడు అంటే అలాంటి దేవుడు. That is the kind of God that we have got. And what can we offer to our God? We can only promise our Lord that we have witnessed the greatest miracle. We have witnessed, manam sakshi, we are the sakshis of the greatest chamatkar that has walked this earth for 85 years. We have witnessed that chamatkar. That we have to promise that chamatkar will bring samskar in our lives. That our lives will be his message. Yes or no? That we will lead a life that is worthy of being called Sai Bhaktul. మనం సాయి భక్తులమని చెప్పే అధికారాన్ని మనం పెంచుకోవాలి. మనం పొందాలి. టు గెట్ దట్ ఎక్స్పీరియన్స్, దట్ రైట్ అర్హతని మనం పొందాలి. టు బి కాల్డ్ సాయి డివోటీ. Not give a label. They want devotee ravi, devotee kaza. Oh, she is a devotee teacher. She is not devotee teacher. ఎన్నో labels ఉంటాయి మన దగ్గర. రైట్? స్వామి చెప్తారు, నేను చెప్పాలి కదా, మీరు ఎట్లా చెప్పుకుంటారా డివోటీస్ అని. సెల్ఫ్ సర్టిఫికేషన్. మనమే ప్రింట్ చేయడం, మనమే సర్టిఫికేట్ చేయడం, మనమే సైన్ చేయడం, నాకు డిగ్రీ వచ్చిందా అని అంటారు. పరీక్షలు ఎందుకు, యూనివర్సిటీ లేదు. కరెక్ట్? So this is the beauty of Swami's relationship, that we have to promise that for the chamatkar that we have witnessed, the chamatkar that is 85 years long, we will have samskar in our life and go on to Paropkar, lead a life of service to others, and then see Swami in every one of us. That is this beautiful thing that has come to my mind. And అంతరాత్మ కి విండోస్ మన కళ్ళు. ఆ ఇతరుల కళ్ళలో ఉన్న స్వామిని మనం చూడగలగాలి. That should be our essence in life. That should be our goal in life. That I am able to see Swami in those eyes. That is Swami. This is Swami that is చూస్తున్నారు. And we should be able to get that feeling. To be able to see that love of Swami, bubbling, leaving that fragrance, giving off that fragrance everywhere. Aswasana, that fragrance should be there, or Swami should be pervading our life. That is the true Sakshatkar. Unless you go and work for others, unless we go and serve somebody else, తల్లిదండ్రులైనా సరే, now you serve your relatives, serve your husband, serve your wife, serve your children, serve your neighbors, serve the needy. But unless you do Paropkara, you will not have Sakshatkara. You will not have, you will be at one level. You will be always feeling that I should do my sadhana, నా సాధన చేసుకుంటారు. కానీ ఆ సాధనకు మనకు సేవ లేకపోతే it is of no use. That is the message of Swami. That is the most important message of Swami. ఎవరు చెప్పలేదు. Nobody else. Everybody talks about personal sadhana. And it is Swami who says personal sadhana should be along with Paropkara. So this I feel is something that we should think of. Chamatkar to Samskar to Paropkara to. Thank you so much for your patient listening. Sai Ram.
भवन्तु समस्तलोकाः सुखिनो भवन्तु। शान्ति शान्ति शान्तिः। श्री सत्यसाई